ఎస్, మనం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఇంటికి వచ్చి మరీ ఇస్తారు. అండ్ ఇచ్చే రేషన్ ఏంటంటే, సో రైస్ ఇస్తారు, మనిషికి ఒక 5 kgs చొప్పున రైస్ ఇస్తారు. అండ్ ఎప్పుడైనా ఇస్తే పంచదార ఇస్తారు, ఎప్పుడైనా ఇస్తే కందిపప్పు ఇస్తారు. సో అది కాన్స్టెంట్ కాదు, కాన్స్టెంట్గా ఇచ్చేది ఏంటంటే రైస్ ఒక్కటే. అండ్ మా వీధి మొత్తం తీసుకుంటారు రేషన్ రైస్ని. సో వాళ్ళు ఏం చేస్తారంటే, తీసుకున్న రేషన్ రైస్ తీసుకునేదేమో కేజీ 1 రూపీకి తీసుకుంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs, ఒక ఫ్యామిలీలో 2 members ఉన్నారు, 10 kgs రైస్ తీసుకున్నారు 10 రూపీస్ ఇచ్చి. అండ్ ఆ 10 kgs రైస్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ వీధిలో ఒకళ్ళు వస్తారు, ఎవరో తెలీదు, వాళ్ళు వచ్చి మొత్తం ఈ రైస్ని ఎవరైతే రేషన్ తీసుకున్నా వాళ్ళందరి దగ్గర రైస్ కొనుక్కుంటారనమాట. సో వీళ్ళు కేజీ 1 రూపీ తీసుకొని వాళ్ళకి కేజీ 15 రూపీస్కి అమ్ముతారు. సో మొత్తం అంటే మా వీధిలో ఉన్న కొంతమంది మాట్లాడుకున్న టాక్ ఏంటంటే, వాళ్ళు ఎవరో ఏదో మిల్లుల్లోని మంచి రైస్లో ఈ రైస్ని కూడా పాలిష్ చేసి కలిపేస్తారు అని చెప్పేసి విన్నాము. సో వాళ్ళు వస్తారనమాట, వచ్చి మొత్తం వీధిలో ఎంతమంది అయితే రేషన్ తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కొనుక్కుంటారు. కేజీ 15 రూపీస్ ఇచ్చి ఆ రైస్ని కొనుక్కొని రైస్ మొత్తం తీసుకెళ్ళిపోతారు. నాకు అర్థం కాకపోతే ఎందుకండి ఇస్తున్నారు రేషన్ రైస్? ఎందుకు ఇస్తున్నారు రైస్? నేను జనాల్ని కాదు, గవర్నమెంట్ని కూడా అంటున్నాను.